హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి గులాబీ పార్టీది ఒకటే పాట: ఈ ప్రభుత్వాన్ని వెంటనే కూల్చేస్తాం, ఈ ప్రభుత్వం అస్సలు మనుగడలో ఉండదు, వెంటనే ప్రభుత్వం మారుతుంది, మనమే అధికారంలోకి వస్తామంటూ గులాబీ నేతలు పదే పదే చెప్పిన విషయాన్ని, ఇప్పటికీ చెప్తున్న విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే కేసీఆర్ తన మనోగతాన్ని బయట పెట్టేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనే తనకు లేదంటూ కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పేశారు. ఆ వెళ్ళిపోయిన శాసనసభ్యులు తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 20-30 మంది గులాబీ పార్టీలోకి చేరిపోయిన ప్రభుత్వాన్ని మాత్రం పడగొట్ట అలాంటి ఆలోచనే తనకు లేదు. మళ్ళీ ఎన్నికలు రావాలి, ఈ 3.5 ఏళ్ళలో 4.5 ఏళ్ళలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుంది, మళ్ళీ ఎన్నికలు రావాలి, నా బొమ్మతోనే గెలుస్తా అంటూ కేసీఆర్ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. ఇటీవల కేసీఆర్ కాసింత యాక్టివ్ అయిన మాట తెలిసిందే. ఆయన తన ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో తరచుగా సమావేశాలు అవుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకునేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలతో బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ తన మనోగతాన్ని పంచుకున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తన వైఖరిపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి ఉండని, ఆయన పాలన ఇలాగే కొనసాగని, ప్రజలకు తాము చేసిన తప్పేంటో అర్థమైపోయింది, అంటే ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ ఇప్పటికీ భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం మరో 5 ఏళ్లు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు ఎంత మాత్రం లేదు. ఎవరో శాసనసభ్యులను చేర్చుకొని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం తనకు లేదు. మళ్ళీ ఎన్నికలు రావాలి, ఎన్నికల్లో నా బొమ్మతోనే పార్టీ మొత్తం అన్ని సీట్లు గెలవాలి, నా బొమ్మతోనే అధికారంలోకి రావాలంటూ కేసీఆర్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలేమో, గులాబీ నేతలు ఈ ప్రభుత్వం ఇక మునిగిపోక తప్పదు, ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్, హరీష్ రావు, కవితలతో సహా అందరూ బయట ఇదే గోల, ప్రభుత్వం కూలిపోతుందని. కానీ కేసీఆర్ మనోగతం పూర్తి విరుద్ధంగా ఉంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారట: ప్రభుత్వాన్ని ఎండగడతాం, వైఖరిని నిలదీస్తాం, కానీ ప్రభుత్వాన్ని కూల్చే ఏ చర్యలు చేపట్టబోం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవీ కాలంలో ఉండని, ఆయన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉందాం, కానీ అధికారంలోకి దించే ప్రయత్నాలు చేయబోనంటూ కేసీఆర్ చెప్పేశారట. అంటే కాంగ్రెస్ నుంచి గంపగుత్తగా శాసనసభ్యులు బీఆర్ఎస్లోకి చేరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చబోరట. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది గంపగుత్తగా కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్ చేరుతారట. వాళ్ళెవరో ఈయనకు తెలియదు, వాళ్లకు తెలియదు. మొత్తానికి ఏమైతేనేం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఒక రకంగా ఆశీస్సులు అందజేశారు. పూర్తికాలం పదవి బాధ్యతల్లో కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి వార్తే. కానీ నిజంగా గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్థితిలో ఉందా? కేసీఆర్ పరిస్థితులను అర్థం చేసుకొని తాము ఏమి చేయలేమంటూ అర్థం చేసుకున్నాకే ఈ మాట మాట్లాడుతున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఎవరు వెళ్ళే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎవరైనా సరే అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంలోకి వెళ్తారా? పైగా బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కలిసిన అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తారా అంటే ఎక్కడ ఇలాంటి ఛాన్స్ లేదు. పోనీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఈ జంపు జిలానీలు మళ్ళీ
బీఆర్ఎస్లోకి జంప్ అయి వాళ్ళ టికెట్తో పోటీ చేస్తారంటే ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళలో 90% మంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలున్నాయి. ఇలాంటి టైంలో ఏమీ చేయలేమంటూ కేసీఆర్కు అర్థమైపోయిందేమో. అందుకే ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కన్నా పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపైనే దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారేమో. కానీ ఇటు బయట మాత్రం కేసీఆర్ పిల్లలు కేటీఆర్, హరీష్ రావు, కవిత వగైరా వగైరా వీళ్ళు మాత్రం పార్టీని కూలదోస్తాం, ప్రభుత్వాన్ని కూలవేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటూ చెప్తూనే ఉన్నారు. కొంత మాట మార్చినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామంటూ ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్తున్నారు. సరే, ఏది ఏమైతేనేం కేసీఆర్ తన సన్నిహితులతో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్ట అని చెప్పేశారు. ఇది కాస్త మంచి పరిణామమే. ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి దుందుడుకుగా దూకుడుగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షం యాక్టివ్గా ఉంటేనే అధికార పక్షం కాస్త కంట్రోల్లో ఉంటుంది. అనవసరంగా పడగొడతాం, ఇడగొడతాం అంటూ అనడం కంటే ఇలా కార్యక్షేత్రంలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకోవడమే కేసీఆర్కు మంచిది. ఇప్పుడు దీన్ని మించిన మరో మార్గం కూడా కేసీఆర్కు లేనే లేదు.